హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలు నోట్లో వేలు ఎందుకు పెట్టుకుంటారు, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి, అలాగే అన్నదానం విద్యాదానం రెండిట్లో ఏది గొప్పది అన్న విషయం తెలుసుకుందాం. ముందుగా చిన్నపిల్లలు నోట్లో ఎందుకు వేలు పెట్టుకుంటారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. మనం చూస్తూ ఉంటాము, చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటుంటే పెద్దవాళ్ళు ఆ వేలులో అమృతం ఉంటుంది, అందుకే అలా పెట్టుకుంటారు అని చెప్పేసి అంటూ ఉండడం. దీని గురించి దేవీ భాగవతం రామాయణంలో ఉంది. మనం దేవీ భాగవతం సప్తమ స్కంధంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాం. యమునాశ్వుడు అనే ఒక రాజు సూర్యవంశానికి చెందినవాడు. అతనికి రాజ్యము, మంత్రులు, ప్రజలు అందరూ అనుకూలంగా ఉండేవారు. 100 మంది భార్యలు కూడా ఉండేవారు. అయినా కూడా అతనికి పిల్లలు లేరు. ఒకరోజు అడవికి వెళ్ళి వనాల్లో తీవ్రంగా తపస్సు చేసుకుంటున్న మహర్షులను కలిసి, నాకు సంతానం కోసం పరిహారం చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు యజ్ఞాన్ని జరిపిస్తారు. ఆ యజ్ఞము ఇంద్రుడి ప్రీత్యార్థం జరిపిస్తాడు. ఇక అక్కడే అందరూ కూడా ఆ రోజంతా ఆ రాత్రి యాగశాలలో నిద్రపోతారు. ఇక ఆ రాజుకు ఆ రాత్రి దాహం వేయగానే ఆ యాగశాలలో ఉన్న కలశంలోని నీటిని తాగుతాడు. ఇక మర్నాడు ఉదయం అందరూ కూడా కలశం ఏమైంది, నీరు లేవు అని చెప్పేసి వెతుకుతుండగా అప్పుడు రాజు నేనే తాగాను అని చెప్తాడు. అప్పుడు మహర్షులు నవ్వి, అవి మంత్రించిన నీరు, నీవు గర్భవతి అవుతావు, నీకు సంతానం జన్మిస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఇక దాన్ని ఏమి చేయలేము కాబట్టి ఆ రాజు అలాగే 9 నెలలు కూడా గర్భాన్ని మోస్తాడు. 9 నెలల తర్వాత కుడి డొక్కలోంచి పిల్లవాడు కడుపు చీల్చుకొని బయటకు వస్తాడు. సరే, పిల్లవాడు పుట్టాడు, కానీ ఆ పిల్లవాడికి పాలు ఎవరు ఇవ్వాలి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు. యజ్ఞము ఇంద్రుడి ప్రీత్యార్థం చేశారు కాబట్టి ఇంద్రుడు ఆ బాధ్యతను తీసుకొని మాందాత వేలు నోట్లో పెట్టుకొని చీకు అని చెప్పేసి చెప్తాడు. ఇక ఆ పిల్లవాడు వేళ్ళను నోట్లో పెట్టుకొని చీకడం మొదలు పెడతాడు. మాందాత అని పేరుతో పిలిచాడు కాబట్టి అతనికి మాందాత అనే పేరే ఉండిపోయింది. మాందాత అనేది గొప్ప చక్రవర్తి పేరు. 16 చక్రవర్తుల్లో గొప్పవాడు. ఇతడు తపస్సు చేసిన పర్వతానికి మాందాత పర్వతం అనే పేరు. అక్కడే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంది. ఈ విధంగా వేల ద్వారా అమృతాన్ని అందించి పోషించాడు ఇంద్రుడు. అలా అప్పటి నుంచి చిన్నపిల్లలు వేళ్ళను నోట్లో పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇక అన్నదానం విద్యాదానంలో ఏది గొప్పది అంటే వాస్తవానికి రెండు గొప్పవే. కానీ వాటిని తెరిచి చూస్తే మాత్రం అన్నదానమే గొప్పది. ఎందుకంటే అన్నదానం వలన ప్రాణం నిలబడుతుంది. ఆకలితో ఉన్నవాడికి ముందు అన్నం పెడితేనే వాడికి ప్రాణం నిలబడుతుంది, కానీ విద్య పెట్టడం వల్ల కాదు కదా. ప్రాణం నిలబడితేనే కదా మనం విద్య నేర్చుకుంటామా నేర్చుకోమా అన్నది తెలుస్తుంది. శరీరానికి పుష్టినిచ్చేది అంతా కూడా అన్నమే కాబట్టి అన్నదానం గొప్పది. అన్నము అంటే అన్నం అనే కాదు అర్థం. గోవుకు గ్రాసం ఇచ్చిన అన్నదానమే, చీమలకు పంచదార పెట్టిన అన్నదానమే, పక్షులకి గింజలు వేసిన అన్నదానమే. ఈ విధంగా శరీరానికి పుష్టి ఇచ్చేది ఏది దానం చేసినా అది అన్నదానం కిందికే వస్తుంది. సో అన్నదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు లెక్క. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.